ఈ రోజే దసరా విజయదశమి పవిత్రమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ సుడి తిరిగిపోతుంది. మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. దుర్గామాత ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది. జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో వద్దన్న డబ్బే డబ్బు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ముందుగా ఈరోజు దుర్గాదేవి తన భక్తురాలి కోసం సాధారణ మనిషిగా ఆమె ఇంటికి ఎలా వచ్చింది, వచ్చి ఏం చేసిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమ్మవారే ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తారు. పూర్వకాలంలో కావేరీ నది తీరంలో కృష్ణ శర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు అనేక శాస్త్రాల్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించి ఆ ఊర్లోని వేద పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అతని భార్య అన్నపూర్ణమ్మ ఎంతో గుణవంతురాలు, దుర్గాదేవికి గొప్ప భక్తురాలు. ఆమె ప్రతిరోజు దుర్గాదేవిని గుర్తించేది. అమ్మవారి మీద అన్నపూర్ణమ్మకు ఉన్న ప్రేమ అంతా ఇంత కాదు. అన్నపూర్ణమ్మకు 2 కుమారులు. ఆ 2 కుమారులు ఆ వేద పాఠశాలనే చదువుకుంటూ ఉన్నారు. కృష్ణ శర్మ భార్య అన్నపూర్ణమ్మ పేరుకు తగ్గట్టుగా ఇంటికి వచ్చిన వారందరినీ ఎంతో ఆదరించేది. ఏ సమయంలో వచ్చిన అతిథినైనా సరే భోజనం పెట్టకుండా పంపేది కాదు. భార్య భర్తలిద్దరికీ దయాగుణం ఉండడం చేత ఆ ఇంటికి వచ్చిన వారికి అతిథి మర్యాదలకు లోటు అనేది ఉండేది కాదు. ఏదైనా సలహాలను నిమిత్తం కృష్ణ శర్మ వద్దకు వచ్చిన వారికి కూడా అన్నపూర్ణమ్మ భోజనం పెట్టి పంపేది. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు అన్నపూర్ణమ్మకు కుడికాలు చాలా నొప్పి చేసింది. అడవి తీసి అడుగు పెట్టడం కష్టంగా ఉంది. ఊరిలోనే వైద్యుడికి చూపిస్తే కొన్ని మందులు ఇచ్చాడు. 2 మాసాలు వాడినా అంత ప్రయోజనం లేకపోయింది. అన్నపూర్ణమ్మకు రోజు చీకటితోటి నిద్రలేచి బావిలోని నీళ్లు తోడ్చి సన్నీటి స్నానం చేసే అలవాటు ఉంది. మడితోటే వంట వండి ప్రతిరోజు దుర్గామాతకి పూజ చేసి నైవేద్యం పెట్టేది. ప్రతిరోజు క్రమం తప్పకుండా అమ్మవారికి నివేదన చేసేది. ఈ కాలు నొప్పి రావడంతో ఉదయాన్నే చీకటితో లేచి పెరటిలో బావి దగ్గరికి వెళ్ళడం కష్టంగా ఉన్నది. ఏదో అలాగే నెట్టుకు వస్తున్నది. ఇలా ఉండగా ఒకనాడు తెల్లవారుజామున అన్నపూర్ణమ్మ చీకటిలో కాలు ఏదో రాయి మీద పడి తూలి కింద పడిపోయింది. అక్కడితో కాలు చాలా నొప్పి చేసింది. వైద్యుడి వచ్చి చూసి 2 నెలలు మంచం మీదనే ఉండాలి అన్నాడు. అన్నపూర్ణమ్మకు ఏమాత్రం కూడా పాలుపోలేదు. ఇలా మంచం మీద పడితే ఇంట్లో పనిచేసేది ఎవరు? భర్తకు కుమారులకు వారి పనులతోటే సరిపోతుంది. జగన్మాతకు ఉదయాన్నే నైవేద్యం ఎవరు పెడతారా అని ఎంతో బాధపడింది. భర్త ఆమెను ఊరడించి తాను మడి కట్టుకొని నైవేద్యం పెడతాని అన్నాడు. కృష్ణ శర్మ భార్య బాధ చూడలేక అలా అన్నాడే కానీ వంట చేయడం తన వల్ల కాలేదు. పనులన్నీ చేసుకొని వేద పాఠశాలకు వెళ్ళేటప్పటికీ చాలా ఆలస్యమయ్యేది. భర్త పరిస్థితి చూసి అన్నపూర్ణమ్మ అమ్మవారిని తన బాధ నుంచి త్వరగా బయటపడేయమని వేడుకుంది. ఒకనాడు ఉదయం భర్త పిల్లలు పాఠశాలకు వెళ్ళగానే ఒక 10 సంవత్సరాల వయసు గల పిల్ల వీరింటికి వచ్చింది. అన్నపూర్ణమ్మ ఆమెను ఎవరమ్మా నీవు, ఎందుకు వచ్చావు అని అడిగింది. అప్పుడు ఆ బాలిక అన్నపూర్ణమ్మతో, అమ్మా నేను పక్క ఊరిలో ఉంటాను. నా తల్లిదండ్రులు నన్ను ఒంటరిదాన్ని చేసి ఏటో దూర దేశాలకు వెళ్ళిపోయారు. నాకెవ్వరూ దిక్కులేరు. మీరు కాస్త ఆశ్రయమిస్తే వారు తిరిగి వచ్చే వరకు మీ ఇంటనే ఉంటాను అని అన్నది. అన్నపూర్ణమ్మకు ఆ పిల్లను చూసి చాలా జాలి కలిగింది. ఎంతో చక్కగా చూడముచ్చటగా ఉన్న ఆ పిల్లను ఇక్కడే ఉండవచ్చునని చెప్పింది. భర్త కూడా ఏమీ అభ్యంతరం పెట్టలేదు. ఆ బాలిక ప్రతిరోజు ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసి చక్కగా తలంటు పూసుకొని వంట చేసేది. అమ్మవారికి నైవేద్యం పెట్టేది. అందరూ నిద్ర లేచేటప్పటికే వంట పూర్తి చేసి సిద్ధంగా ఉంచేది. అంతేకాదు అన్నపూర్ణమ్మకు ఏది కావాల్సిన క్షణంలో తెచ్చి ఇచ్చేది. కాళ్ళకు రోజు మందు రాసేది. వేళ్లకు మంచం వద్దకు భోజనం తెచ్చి ఇచ్చేది. అన్నపూర్ణమ్మ ఆ బాలికను ఎంతో మురిసిపోయింది చేసిన దానికి. నెల రోజుల్లోనే అన్నపూర్ణమ్మ ఎంతో కోలుకుంది. నెమ్మదిగా మంచం దిగి పనులు చేసుకోవడం మొదలుపెట్టింది. ఆ బాలిక వచ్చిన వేళ విశేషం వలనే ఇదంతా జరిగిందని తలిచింది. ఒకరోజు రాత్రి అన్నపూర్ణమ్మ భర్తతో, ఈ బాలికను ఎప్పటికీ మన వద్దే ఉంచుకొని ఆమెకు మనమే పెళ్లి చేద్దాము అన్నది. భర్త అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. అన్నపూర్ణమ్మ సంతోషంగా నిద్రపోయింది.
నిద్రలో ఆమెకు ఒక అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో దుర్గాదేవి ప్రత్యక్షమై ఇలా అన్నది, అన్నపూర్ణమ్మ, నేను దుర్గను. ఎల్లప్పుడూ నన్ను కొలిచే వారిని నిత్యం రక్షిస్తూ ఉంటాను. నీ వంటి నాకెంతో అభిమానం. అందుకే నేను బాలిక రూపంలో మీ ఇంటికి వచ్చాను. నీవు పూర్తిగా కోలుకున్నాక ఇక నేను ఉదయం నుంచి మీకు కనబడను. మీ ఇద్దరు దంపతుల యొక్క సంశీల్యం నన్నెంతో ఆనందింపచేసింది. మీ కుటుంబం కలకాలం సుఖంగా ఉంటారు అని చెప్పి మాయమైపోయింది. మరునాడు నిద్రలేవగానే కలలో చెప్పినట్టుగానే ఆ బాలిక కనబడలేదు. అన్నపూర్ణమ్మ ఎంతో ఆశ్చర్యపోయింది. ఓ దుర్గామాత, నీ చేతనే సేవ చేయించుకున్నానా తల్లి? నీ వర్చస్సు చూసైనా సరే నేను గుర్తుపట్టలేకపోయానే. ఎంతటి మూర్ఖురాలిని! సృష్టి మొత్తం నీ సేవకే పరితపిస్తూ ఉంటే నీవు వచ్చి నాకు సేవ చేశావా తల్లి? ఆహా, నా భాగ్యం ఏమని చెప్పుకోను అని ఆ తల్లిని ఎన్నో విధాలుగా స్తుతించింది. అటు తర్వాత కృష్ణమ్మ కుటుంబం అంతా కూడా నిత్యం శ్రీ దుర్గాదేవిని కొలుస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందారు. అన్నపూర్ణమ్మ ఇంటికి ఎందుకు వచ్చారు అంటే అన్నపూర్ణమ్మ సదాచారాన్ని పాటించేది. ఏ పని చేసినా దుర్గాదేవిని తలుచుకునేది. ఆడపిల్లలు ఎవరు కనిపించినా వారిని దుర్గాదేవిగా భావించి ప్రేమగా చూసుకునేది. ఆడవారిని అమ్మవారిగా చూసేది. దుర్గాదేవిని ఆమెకు ఎంతటి అపారమైన ప్రేమ భక్తి ఉన్నాయి కనుకనే ఆమె కోసం స్వయంగా అమ్మవారే దిగి వచ్చింది. అలాగే ఈరోజు అమ్మవారు మహిషుడితో ఎలా యుద్ధం చేసింది, ఆమె ఎలా గెలిచింది, అసలు ఈ మహిషాసురుడు ఎవరో తెలియజేసే పురాణ కథను వింటే చాలు మీ కష్టాలు పోతాయి, సకల శుభాలు కలుగుతాయి. ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో మొదటి 9 రోజులను దేవీ నవరాత్రులుగా జరుపుకుంటూ ఉంటాము. ఈ 9 రోజుల్లో చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. ఈ 9 రోజులలో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి నైవేద్యాలు సమర్పిస్తారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం దుర్గాదేవికి దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. నవరాత్రులలో ఆఖరి రోజే విజయదశమి అని, దసరా అని పిలుస్తూ ఉంటారు. విజయదశమి వచ్చిందంటే దేశమంతా కూడా ఒకటై కోలాహలం. ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ దసరాను అందరూ కలిసి జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తారు. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. ఈ విధంగా 10వ రోజు ప్రజలంతా పండుగ జరుపుకుంటున్నారు. అదే విజయదశమి. దేవి పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో అధికంగా ఉంటుంది. దసరా వంటి పండుగలు తెలుసుకోవడం వల్ల అంతరార్థాన్ని మనం గ్రహించాలి. ఈ పండుగలను నిర్ణయించిన సుప్రసిద్ధులైన పురాణ పురుషులు, ఋషులు వాటిని పాటిస్తే వచ్చే అధిక ప్రయోజనాల గురించి చాలా చెప్పారు. దసరా అంటే మామూలుగా చెప్పాలి అంటే చెడుపై మంచి విజయం సాధించడంగా పేర్కొనాలి. దేవతలను ఆరాధించటం ద్వారా మంచిని పెంచే శక్తిని మనం పొందుతాం. ఆ విధానంగా చెడుని నిర్ణయించే యోగ్యతను మనం సాధించగలుగుతాం. అప్పుడు మన చుట్టూ ఉండే ప్రపంచం కూడా ఎంతో మంచిగా పద్ధతిగా ఉంటుంది. దానితో పాటే మనం కూడా మంచిగా ఉంటాము. మనం తెలియక దసరా అని పిలుస్తూ ఉంటాము. కానీ దాని యథార్థమైన పేరు దశహరా. దశ అంటే 10, హర అంటే నశించటం. వరగర్వంతో ప్రజలను పీడించే రావణాసురుడి 10 తలలను భగవంతుడైన శ్రీరామచంద్రుడు సంహరించాడు. కాబట్టి ఈ రోజున దసరా అని వాడుక భాషలో పిలుస్తూ ఉంటారు. శ్రీరాముడికి ప్రతి సంవత్సరం ఈ రోజున ఉత్సవంగా నిర్వహిస్తారు. అంతేకాదు మనలో ఉన్న కామము, క్రోధము, లోభము, మోహము, మదం, మాత్సల్యము, అహం, కౌర్యం, పాపం, చింతన, ద్వేషం అనేది 10 రకాలైన చెడు గుణాలను చేయాలని చెప్పేది దసరా. శ్రీరాముడు ఈ దశమి రోజునే దుష్ట సంహారం గావించి విజయాన్ని పొందాడు. కాబట్టి దీన్ని విజయదశమి అని పేరుస్తారు. దసరా రోజే ఆయుధ పూజ చేస్తారు. ఆయుధ పూజ అంటే కేవలం కత్తులు, బాణాలనే కాదు, మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సంబంధించిన పనిముట్లను రాములవారి పాదాల చెంత ఉంచి ఆ వృత్తిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం కలగాలని పూజ చేస్తారు. స్కూల్కు, కాలేజీలకు వెళ్ళే పిల్లలు పుస్తకాలను, పెన్నులను, ఆఫీసుకు వెళ్ళే ఉద్యోగులు ల్యాప్టాప్, ఐడి కార్డులను, వ్యవసాయానికి వెళ్ళే రైతులు నాగలిని, ట్రాక్టర్ని, తాళాలను దేవుడి పాదాల ఉంచి పూజ చేస్తారు.
కొత్త వాహనాలను లేదా పాత వాహనాలను శుభ్రం చేసి పూజ చేస్తారు. సంవత్సరం అంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా కుటుంబ సభ్యులందరికీ శ్రీరామ రక్ష కలుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. దానవ వంశానికి మూల పురుషుడైన ధనువుకు రంభుడు, కరంభుడు అనే 2 కుమారులున్నారు. వీరిద్దరూ పుట్టుకతో దానవులైన గుణంలో, ప్రవర్తనలో చాలా మంచివారు అని విశ్వవిఖ్యాతి ఘటించారు. వీరిద్దరికీ ఉన్న ఒకే లోపం సంతానం లేకపోవడం. ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ కూడా తపస్సు చేయాలని సంకల్పించుకున్నారు. రంభుడు పంచరంభం అనే మడుగులో దిగి ఒంటికాలు మీద తీవ్ర తపస్సును ప్రారంభించాడు. రంభుడు దానికి దగ్గరలోనున్న ఒక సాల వృక్షాన్ని ఎక్కి నిష్ఠతో అగ్నిదేవుని పూడ్చి తపస్సు చేయడం ప్రారంభించాడు. కాలంతో పాటు వారిరువురు తపస్సు కూడా వేగంగా సాగుతుంది. వారి తీవ్రత పశు ఇంద్రుడిని భయభ్రాంతులకు గురి చేసింది. తన పదవికి పోటీ వస్తాడేమో అని ఇంద్రుడు మసలి రూపం ధరించి కరంభుడి పాదాలను పట్టుకొని నేలల్లోకి లాగి సంహరించాడు ఇంద్రుడు. అది తెలిసి రంభుడు తీవ్ర వేదనకు గురి అయ్యాడు. ఇంద్రుడిని చంపేయాలనిపించింది. కానీ దీక్షితుడు కోపోద్రిక్తుడు కాకూడదు అనే ధర్మాన్ని కట్టుబడి శాంత చిత్తుడై ఆలోచించి తన తలను ఖండించుకొని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకొని ఎడమ చేతితో తన జుట్టు పట్టుకొని కుడి చేతితో తన ఖండించుకోపోసాగాడు. మరు క్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై, రంభాసుర, ఏమిటి ఈ నిరాలోచన కార్యం? నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకుంటున్నావా? ఈ ప్రయత్నం మానుకో అన్నాడు. అప్పుడు రంభుడు, అగ్నిదేవ, అసువులు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు. సంతానం కోసమే కానీ ఇంద్ర పదవిని ఆశించి మేము ఈ తపస్సు చేయటం లేదు. ఈ సత్యం తెలుసు కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముడిని చంపి మా దానవ జాతికి తీరని మహా అపరాధం చేశాడు. అందుకు ప్రతీకారంగా సర్వ ప్రాణి గణాలకు అజయుడు, కామరూపుడు, మహాపరాక్రమవంతుడు, సకల లోక బంధితుడు, త్రిలోక విజేత అయిన పుత్రుణ్ణి నాకు వరంగా గ్రహించు. అలాగే నాకు చావు లేకుండా అనుగ్రహించమని కోరుకున్నాడు రంభాసురుడు. రంభాసుర, నీ మనస్సు ఏ కామిని మీద కామ వశీభూతమవుతుందో ఆమె గర్భాన నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు. కానీ చావు అనేది పూర్తిగా సావనేది లేకుండా వరం ఇవ్వడం కుదరదు. కానీ నీవు మనుషుల వల్ల చనిపోకుండా వరాన్ని ఇస్తున్నాను అని చెప్పి అదృశ్యమయ్యాడు అగ్నిదేవుడు. రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో యక్ష విహార భూమి అయినటువంటి ఒక అందమైన ప్రదేశంలో చూశాడు. అక్కడ ఒక గేదె కామార్తి అయి విహరిస్తూ ఉంది. దాన్ని చూడగానే రంభుడి మనసు చెలించి దున్నపోతుగా మారి దానితో సంగమించాడు. తత్ఫలితంగా ఆ గేదె గర్భవతి అయింది. రంభుడు సంతోషించి తన అసలు రూపంలోనికి మారి ఆ గేదెను తన పాతాళ నగరానికి పట్టపు రాణి చేసి దానిని రక్షణార్థం దున్నపోతులను కాపలా ఉంచాడు. ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంటబడింది. అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పడిగుద్దులు గుద్దాడు. ఆ గుద్దులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంభుడిని గుండెల్లో బలంగా పొడిచింది. దాంతో రంభుడు ఒక తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణించాడు. ఎందుకంటే రంభుడు మనుషుల వల్ల చావడు అనే వరం ఉంది. అందుకే రంభుడు జంతువు వలన మరణిస్తాడు. తన భర్త అయిన రంభుడు తన కళ్ళ ముందే మరణించడం చూసిన ఆ రాజమహిషే భయంతో పరుగులు తీస్తూ ఉంటే దానిని వెంటపడింది ఆ దున్నపోతు. నిండు గర్భంతో ఉన్న ఆ గేదె అలా పరుగులు తీస్తూనే యక్ష విహార భూమిని చేరి అక్కడ ఉన్న యక్షులను శరణుగోరింది. యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరకు ఎలాగైతేనే యక్షుడు ఆ దున్నపోతుని సంహరించాడు. అనంతరం ఆ యక్షుడు ఆ రాజమహిషాన్ని ఓదార్చి రంభాసురుని దేహాన్ని చితిపైకి చేర్చి నిప్పు పెట్టారు. తమ ప్రాణ నాదుని పార్థివదేహం అగ్ని జ్వాలలకు ఆహుతి అయినందు ఉంటే చూసి తట్టుకోలేక ఆ గేదె పరుగున వచ్చి తగులుతున్న చితిలో దూకి సహగమనం చేసింది. యక్షులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తూ ఉండగా ఆ చితి మంటలను మహిషాసురుడు ఆవిర్భవించాడు. వాడే రంభాసురుడిని కుమారుడు మహిష రాక్షస సంగమ సంజాతుడు. తర్వాత మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాళ రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు.
మహిషాసురుడికి మానవుడిగా మరియు జంతువుగా మారే శక్తులున్నాయి. ఈ వంశానికి ఆశాదీపంలో జన్మించిన మహిషాసురుడు తన అంతరంగిక వ్యక్తులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేలు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుడిని కూర్చి ఘోర తపస్సు ప్రారంభించడం. కాల కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయాయి. మహిషాసురుడిని అంచెలంచెలుగా తపస్సులకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషాసుర, ఇంకా తపస్సు చాలించు, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. కపట బుద్ధితో ఉన్న మహిషాసురుడు ఎప్పటికీ చావు లేకుండా వరాన్ని ప్రసాదించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనా, పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు, మరేది అయినా వరం కోరుకో అని అనడంతో మహిషాసురుడు ఇలా ఆలోచించసాగాడు. మరణాన్ని తప్పించే వరం ఎటు పొందలేకపోయాను, కానీ మరణాన్ని పొందకుండా ఉండడానికి మరే విధమైన మార్గాలు ఉన్నాయా అన్నట్టుగా ఆలోచించి, స్త్రీలు పురుషులంతో సమవుజ్జీలు కాబట్టి, వారు స్వరూపులు కాబట్టి, వారితో ప్రాణహాని ఉండదు కాబట్టి, వాళ్ళు వరాన్ని ఈ విధంగా కోరుకుంటే బాగుంటుంది అని ఆలోచించి, ఓ బ్రహ్మదేవ, స్త్రీ చేతులలో మాత్రమే మరణం ఉండేటట్టుగా నాకు వరాన్ని ప్రసాదించు దేవా అని కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అటులనే తదాస్తు అని మహిషాసురుడిని కోరుకున్న వరాన్ని అతడికి ప్రసాదించి అక్కడ నుంచి అదృశ్యమయ్యాడు. దాదాపుగా మరణమే లేని వరం పొందాననే ఆనందంతో మహిషాసురుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఆ రాక్షసుడికి ఒక దుష్టమైన ఆలోచన వచ్చింది. అది ఏమిటంటే, తనకు పురుషులతో ఎటు మరణం లేదు కాబట్టి దేవతల లోకమైన అమరావతి మీద దండయాత్ర చేయాలని అనుకున్నాడు. వెంటనే సైనికులారా, విజయ కాంక్షతో పయనమవ్వండి, ఆ స్వర్గలోకాన్ని తుడ్డుముట్టుదాం అంటూ ఇంద్రలోకంపై దండెత్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు చాలా కోపంతో తన సైనికులను కూడా యుద్ధానికి సమాయత్తం చేసి రణరంగానికి పయనమయ్యాడు. చాలాసార్లు చాలామంది రాక్షసులు ఇంద్రలోకంపై దండెత్తినప్పటికీ విజయం సాధించలేకపోయారు. కానీ ఈసారి ఆ భయంకరమైన యుద్ధంలో ఇంద్రుడు మహిషాసురుడిని చేతుల పరాజయం పాలై ఇంద్రలోకాన్ని విడిచిపోయాడు. ఇక ఇంద్రలోకాన్ని అధిష్ఠించిన మహిషాసురుడు విజయ గర్వంతో ఇంకా చెలరేగిపోయసాగాడు. భూలోకంతో దేవాలయాల్లో దేవతల విగ్రహాలన్నింటినీ కూడా తొలగించి ఆ స్థానంలో తన విగ్రహారాధన జరగాలని, ఎవ్వరు యజ్ఞ యాగాదులు చేయరాదని, అందరూ తననే స్తుతించాలని ఆజ్ఞాపించారు. అలా చేయని వారిని నానా అగచాట్లు పెట్టడం ప్రారంభించాడు. మహిషాసురుడి విపరీత కృత్యాలకు వేగలేని ఋషులు, మునులు, దేవతలు కలిసి ఆ బాధల నుంచి విముక్తి పొందడానికి కైలాసానికి ఏగి కైలాస నాథుడైనటువంటి ఆ బోలా శంకరుడికి మహిషాసురుడి అకృత్యాలు వివరించారు. అప్పుడు బోలా శంకరుడు తన దివ్య దృష్టితో మహిషాసురుడి శక్తిని పరీక్షించి, మహిషాసురుడు బ్రహ్మదేవుడితో వరం పొందడం వలన మరియు సహజంగానే అతడు శక్తివంతుడవడం వలన మహిషాసురుడిని తుది ముట్టించడానికి త్రిమూర్తుల అందరి శక్తి అవసరమని గ్రహించాడు. అటు పిమ్మట బ్రహ్మదేవుడిని, విష్ణుదేవుడిని శంకరుడు కనుకొని త్రిమూర్తుల శక్తితో అఖండ శక్తివంతమైన స్త్రీని సృష్టించాడు. 1000 చేతులతో అత్యంత శక్తివంతురాలిగా సృష్టించబడిన ఆమె కనకదుర్గాదేవి. శంకరుడు ఆమె శక్తితో మరో త్రిశూలం సృష్టించి ఆమెకు ప్రసాదించగా, విష్ణు భగవానుడు తన విష్ణు చక్రాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, మిగతా దేవతలు వారి వారి ఆయుధాలను కనకదుర్గాదేవికి ఇవ్వగా, సర్వశక్తివంతమైన కనకదుర్గాదేవి ఉగ్ర రూపురాలై గర్జించ సింహాన్ని తన వాహనంగా చేసుకొని రణరంగానికి ప్రయాణమైంది. ఆ భీకరమైన పోరులో మహిషాసురుడు దున్నపోతు రూపం దాల్చి కనకదుర్గాదేవిపై దండెత్తగా, ఆమె ఉగ్ర రూపం దాల్చి మహిషాసురుడి శిరస్సు ఛేదించి లోకానికి ప్రశాంతత ప్రసాదించింది. చెడుపై మంచి పొందిన విజయం గనక దీనిని విజయదశమిగా మనం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. 9 రోజులు ఘోరమైన యుద్ధం తర్వాత
విజయం సిద్ధించింది కాబట్టి ఈ పండుగని మనం నవరాత్రులుగా కూడా పిలుచుకుంటూ ఉంటాము. దసరా రోజు ఒక్కసారైనా సరే శంఖాన్ని ఊదాలని శాస్త్రం చెప్తుంది. శంఖం శబ్దం ఎక్కడ వినిపిస్తుందో అమ్మవారు ఉంటారని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. కనుక ఈ ఊదే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే దసరాలోపు ఒక శంఖాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి. దసరా రోజు మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని దసరా రోజు పూజించండి. అంటే దుర్గాదేవి, రాజరాజేశ్వరి దేవి, కనకదుర్గాదేవి, లలితాదేవి, ఇలా మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని పూజించండి. దసరా రోజు ఇలా పూజ చేసే సమయంలో అమ్మవారి ముందు ఒక 6 డజన్ ఎర్రటి గాజులను ఉంచండి. ఇలా ఎర్రటి గాజులను ఉంచటం వలన ఎప్పటికీ ఐశ్వర్యానికి లోటు రాదు. ఆర్థికంగా బాగా స్థిరపడతారు. సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి. ఇలా అమ్మవారి ముందు పెట్టిన గాజులను మీ ఇంటి ఆడపిల్లలకి ఇవ్వండి. అంటే మీకు కూతురు ఉంటే ఆ కూతురి చేతికి గాజులను వేయండి. ఒకవేళ మీ కూతురికి పెళ్ళి అయ్యి అత్తవారింట్లో ఉంటే ఆమె ఎప్పుడు మీ ఇంటికి వస్తుందో అప్పుడే ఇవ్వండి, పర్వాలేదు. అసలు మాకు కూతుర్లే లేరు అనుకునేవారు ఇంటి ఇల్లాలు అంటే తల్లి అయినా ఈ గాజులు వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఎల్లవేళలా మీపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అలాగే ఈ దసరా రోజున చేసే దాన ధర్మాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దాన ధర్మాలు చేయటం వలన ఐశ్వర్యం లభిస్తుంది, సంపదలు రెట్టింపు అవుతూ ఉంటాయి. ఈరోజు ఒక 10 రూపాయలను కానీ లేదా ఆహారాన్ని కానీ లేదా బియ్యాన్ని లేదా మీకు తోచినంత ధనాన్ని కానీ అడుక్కునే వారికి లేదా పేదవారికి దానంగా ఇవ్వండి. అలా ఈరోజు దానం చేయటం వలన మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి, సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి, మీ ఆస్తులు పెరుగుతాయి, రెట్టింపులు అవుతాయి, దరిద్రం మాయమైపోతుంది. ఆర్థికంగా మీరు బాగా ఎదగగలుగుతారు. ఈరోజు ఈ నియమాలను పాటించండి. అలాగే ఈ దసరా రోజున ధర్మం, కర్మ ఈ రెండిటిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని తెలిసేసే ఈ పవిత్ర కథను వింటే చాలు, సకల దరిద్రాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి ధర్మము, కర్మ ఇద్దరి మధ్యలో ఒక గొడవ జరిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఇద్దరు వాదులాడుకుంటూ ఉన్నారు. ఇక ఇలా విషయం తేలదు అని మనం దేవేంద్రుడి వద్దకు నేరుగా వెళ్దాం. ఆయనే మనలో ఎవరు గొప్పవారు చెప్తారు అని అనుకుని నేరుగా ఇద్దరు కలిసి ఇంద్రుని వద్దకు చేరుకున్నారు. వారిని చూసిన ఇంద్రుడు ఏం జరిగింది, ఎందుకు ఇలా వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు ఆ ఇద్దరు జరిగిందంతా కూడా చెప్పి మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో మీరే నిర్ణయించండి అని అడుగుతారు. అప్పుడు ఇంద్రుడు 2 కూడా చాలా ముఖ్యమైనవే, చాలా గొప్పవే. వీటిల్లో ఎవరు గొప్ప అంటే ఎవరు చెప్పగలం అని సంకటంలో పడిపోయాడు. అదే సమయంలో అక్కడే ఉన్న దేవతలకు గురువైన బృహస్పతి ముందుకు వచ్చి ఇలా అన్నాడు. మీ ఇద్దరి సందేహం తీరాలి అంటే మనం ఒక పనిని చేయాలి. భూలోకంలో విక్రమాదిత్యుడు అనే రాజు ఉన్నాడు. ఆయన మహాధర్మాత్ముడు, మహాజ్ఞాని. ఆయన మీ సందేహాలన్నిటినీ తీరుస్తాడు. మనం వెంటనే ఆయన రాజ్యానికి బయలుదేరదాం అని అన్నాడు. దాంతో ఇంద్రుడు, బృహస్పతి, ధర్మము, కర్మ మీరంతా విక్రమాదిత్యుడి రాజ్యానికి చేరుకున్నారు. వారిని చూసి విక్రమాదిత్యుడు చాలా ఆనందించి వారికి గౌరవంగా నమస్కరించి, దేవా, మీ రాకకు కారణం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు, వీరు ధర్మము, కర్మ వీరిలో ఎవరి గొప్ప అనే గొడవ మొదలైంది. ఇప్పుడు మీరే వీరిద్దరిలో ఎవరు గొప్ప అని నిర్ణయించాలి అని చెప్తాడు. అది విన్న విక్రమాదిత్యుడు, దేవా, మీకు అన్నీ తెలుసు, కానీ నా ద్వారా ఈ విషయాన్ని లోకానికి తెలియజేయాలని అనుకుంటున్నారు. మీ ఆజ్ఞ ప్రకారం నేను తప్పకుండా తెలియజేస్తాను. కానీ దానికోసం మనం ఒక వనానికి వెళ్ళవలసి ఉంటుంది అని అన్నారు. ఆ తర్వాత అందరూ కలిసి వనానికి చేరుకున్నారు. ఆ వనానికి చేరుకున్న విక్రమాదిత్యుడు మొదట ధర్మంతో ఇలా అంటున్నాడు. ధర్మమా, నీవు ఎందువలన గొప్పవాడివో వివరించు అని అడుగుతాడు. అప్పుడు ధర్మము, రాజా, నేనే గనక లేకపోతే లోకంలో అనేక ఘోరాలు జరుగుతాయి. మానవుడు భావి వరుసలు మర్చిపోయి నీచమైన కర్మలు చేస్తాడు. ధర్మమే లేకుంటే ప్రపంచం కొద్ది కాలంలోనే నశించిపోతుంది. అందువలన నేనే గొప్ప అని అంటుంది ధర్మము. అప్పుడు విక్రమాదిత్యుడు, కర్మ ఏ విధంగా గొప్పవాడివి అని అడుగుతాడు. అప్పుడు కర్మ, మహారాజా, ఒకవేళ నేనే గనక లేకపోతే ఈ లోకమే నడవదు, ఈ లోకంలో ఏది జరగదు, అంతా స్తంభించిపోతుంది. ఏ చిన్న కార్యమైనా నేనే చేయాలి, అందువల్ల నేనే గొప్ప అంటుంది కర్మ.
అప్పుడు విక్రమాదిత్యుడు బాగా ఆలోచించి అటుగా వెళుతున్న ఒక వ్యక్తిని చూసి కర్మతో ఇలా అంటున్నాడు, హే కర్మ, నువ్వు అటుగా వెళ్తున్న ఆయన దగ్గరికి వెక్కి వెళ్ళి నీ గురించి చెప్పి ఆయనలో కలిసి ఆయన మంచి మార్గంలో వెళ్ళేటట్టు చేసి నీ గొప్పతనాన్ని నిరూపించుకో అని అన్నారు. అప్పుడు ధర్మము మహారాజు వద్దకు వచ్చి, హే మహారాజా, నేను ఇప్పుడు కర్మతో కలిసి వెళ్ళను. ఈ పనిలో కర్మ మాత్రమే తన పనిని పూర్తి చేసుకుంటుంది, నేను వెళ్ళను అని అంటుంది. అప్పుడు చెప్పి ధర్మము మానవుల్లోనికి ప్రవేశించలేదు. వెంటనే కర్మ మాత్రం అతని దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. అప్పుడు ఆ వ్యక్తి, నేను నా గురువు యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను అని అన్నాడు. అప్పుడు కర్మ ఇలా అంటుంది, ఓ మానవుడా, నేను నీ కర్మను, నేను కూడా నీ వెంట వస్తాను. నువ్వు మాత్రం నీ గురువుతో మంచి వరాన్ని కోరుకోవాలి అని అంటుంది. ఇలా ఇద్దరూ కలిసి మెల్లగా గురువు ఉన్న ఆశ్రమానికి చేరుకున్నారు. ఇలా చేరుకున్న సమయంలోనే అక్కడ ధర్మం కారణంగా ఆ వ్యక్తి యొక్క జ్ఞానం వల్ల మెల్లమెల్లగా తగ్గిపోయింది. అతను మంచి చెడు అనే విచక్షణను కోల్పోతాడు. అలా వారిద్దరూ గురువుగారిని చేరుకుంటారు. ఆ సమయంలో గురువు తపస్సులో ఉన్నాడు. వచ్చిన ఆ వ్యక్తి గురువును తపస్సు నుంచి లేపే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో గురువులో కూడా ధర్మం లేదు, కర్మ మాత్రమే ఉంది. అందువలనే ఎంత పిలిచినా గురువు మాత్రం కన్ను తెరవలేదు. ఆ తర్వాత ఆ వ్యక్తి అనగా శిష్యుడు గురువును కర్రతో కొట్టడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు అతనిలో కర్మ మాత్రమే ఉంది, ధర్మం లేదు. అందువలన ఈ క్రూరమైన పనిని చేస్తున్నాడు. ఆ తర్వాత గురువుగారు తపస్సు నుండి లేచి చూస్తే తన ప్రియ శిష్యుడే తనను కొడుతున్నాడు. అప్పుడు గురువులో కూడా ధర్మం లేదు, కర్మ మాత్రమే ఉంది. అందువలన ఆ గురువుకు విపరీతమైన కోపం వచ్చి తన ప్రియ శిష్యుడు అని చూడకుండా నువ్వు వెంటనే గాడిదగా మారిపో అని శాపం ఇచ్చాడు. వెంటనే ఆ శిష్యుడు గాడిదలాగా మారిపోయాడు. అలా గాడిదలాగా మారిపోయిన ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ విక్రమాదిత్యుని వద్దకు వచ్చి ఇలా అంటున్నాయి, మహారాజా, నేను ధర్మను, నా ప్రభావంతో నేను ఒక మనిషిని కూడా గాడిదలాగా మార్చేస్తాను అని అంటున్నవి. అప్పుడు ఆ మహారాజు ధర్మమును పిలిచి, ఓ ధర్మమ, నీవిప్పుడు వెళ్ళి ఈ ప్రభావాన్ని చూపించు అని అంటారు. వెంటనే ధర్మము ఆ గాడిదలోకి తెలిసి గురువుగారి దగ్గరికి చేరుకుంటుంది. గురువులోకి ధర్మము ప్రవేశించగానే నా వల్ల పెద్ద అనర్థమే జరిగింది, నా ప్రియ శిష్యుని నేను శపించాను అంటూ చాలా బాధపడతాడు. ఆ తర్వాత శపించబడిన వ్యక్తి గాడిద రూపంలో తన ఇంటి ముందుకు చేరుకుంటాడు. అప్పుడు అక్కడ ధర్మం కూడా ఉండటం వలన దాని ప్రభావం చేత ఆ వ్యక్తి యొక్క భార్య జరిగిందంతా కూడా తెలుసుకుంటుంది. తన భర్తను గురువు శపించడం విషయం తెలుసుకొని ఆ గాడిద రూపంలో ఉన్న తన భర్తను తీసుకొని గురువు వద్దకు చేరుకొని ఆయనతో ఇలా అంటుంది, ఓ గురుదేవ, నా భర్త అజ్ఞానం వలన ఈ తప్పు జరిగిపోయింది. మమ్మల్ని క్షమించి నీ శాపాన్ని ఉపసంహరించి నా భర్తకు పూర్వ రూపాన్ని ప్రసాదించండి అని వేడుకుంటుంది. అప్పుడు ఆ గురువు, అమ్మ, నేను ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి నాకు లేదు, కానీ శాప విమోచనానికి మాత్రం ఒక ఉపాయం ఉంది. ఇతడికి ఎప్పుడైతే ఇంద్రుడు అలాగే బృహస్పతి ఇద్దరిని ఒకేసారి ఇతడు దర్శిస్తాడో ఇద్దరికి శాప విమోచనం జరిగి ఇతడు పూర్వ రూపం లభిస్తుంది అని చెప్పారు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, ఓ గురుదేవ, ఇంద్ర, బృహస్పతి ఎక్కడున్నారో వారి దర్శనం మాకెలా సాధ్యం అని అంటుంది. వెంటనే ఆ గురువు తన దివ్య దృష్టితో చూసి, నువ్వేమి బాధపడకు, ఇప్పుడు ధర్మం నీ వెంట ఉంది. నువ్వు వెంటనే రాజా విక్రమాదిత్యుని ఆస్థానానికి వెళ్ళు, నీకు అక్కడ వారిద్దరి దర్శనం లభిస్తుంది అన్నాడు. గురువుగారు ధర్మం ప్రభావం చేత శపించబడిన భక్తుని తీసుకొని ఆమె విక్రమాదిత్యుడి ఆస్థానానికి చేరుకుంటుంది. అక్కడికే ఆవరించి ఆస్థానానికి చేరుకున్న ఇంద్రుడు బృహస్పతి యొక్క దర్శనం ఆ గాడిద రూపంలో ఉన్న ఆ వ్యక్తికి కలిగింది. వెంటనే ఆ వ్యక్తికి శాప విమోచనం జరిగి తన పూర్వ రూపాన్ని పొందాడు. అలా ముందుగా వెళ్ళిన ధర్మ ఒక మనిషిని గాడిదగా, తర్వాత ధర్మం మాత్రం ఒక గాడిదను కూడా మనిషిగా మార్చింది. అదే ధర్మం యొక్క గొప్పతనం. అప్పుడు విక్రమాదిత్యుడు కర్మతో ఇలా అంటున్నాడు, హే కర్మ, నీవు గొప్ప వాడివి కాదు, నువ్వు ఎప్పుడు కూడా గొప్పవాడిగా ఉంటావో తెలుసా? ఎప్పుడైతే నీ వెంట ధర్మము, నీతి, జ్ఞానము ఉంటాయో అప్పుడు నీవు గొప్పవాడిగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే అన్యాయము, అధర్మం లాంటి వెంట పడతావో అప్పుడు నువ్వు ఎప్పటికీ కూడా గొప్పవాడివి కాలేదు. ధర్మం నీ వెంట నిరంతరం ఉంటేనే నువ్వు గొప్పవాడివిగా ఉంటావు, లేకపోతే లేదు. అందువలన అన్నిటికంటే ధర్మమే చాలా గొప్పది.
ఆ ధర్మంతో చేసే కర్మ ఇంకా గొప్పది అని అన్నాడు ఆ విక్రమాదిత్యుడు. ఇది విన్న ధర్మము, కర్మ రెండు కూడా తన గురించి తాము పూర్తిగా తెలుసుకున్నాయి. ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు ఆ ధర్మాన్ని కాపాడడానికి స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించి ఆ ధర్మాన్ని అంతరించి ధర్మస్థాపన చేస్తారు. అందుకే అంటారు ధర్మో రక్షితి రక్షిత అని. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అలాగే ఈరోజు దుర్గమ్మ విజయవాడలోని ఎందుకు వెలిసింది, అమ్మవారు అక్కడ ఎలాంటి లీలలు చేశారో తెలిపే కథను వింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. దుర్గమ్మ అనుగ్రహం లభిస్తుంది. అమ్మవారు ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలు ఉండగా ఇక్కడే ఎందుకు వెలిసారు అనడానికి కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, రీజన్స్ కూడా ఉన్నాయి. కృతయుగంలో కేలుడు అనే యక్షుడు దేవి కోసం తపస్సు చేశాడు. చాలా ఘోరంగా తపస్సు చేశాక దేవి ప్రత్యక్షమైంది. ఏం వరం కావాలి అని అడిగితే ఆ తల్లి ఎప్పుడు తన గుండెల్లో ఉండిపోవాలని కోరుకుంటాడు ఆ కేలుడు. దానికి దేవి సమాధానం ఇస్తూ రాబోయే కాలంలోనే నువ్వు భూమి మీద అసుర సంహారం చేసి నీ దగ్గర ఉంటాను, నువ్వు ఒక పర్వతంగా మారి ఇదే ప్లేసులో ఉండు అని చెప్తుంది. అందుకే అప్పటి నుంచి ఇది కేలాద్రి అని పిలువబడుతుంది. అద్రి అంటే కొండ అని అర్థం. ముందే పార్వతీదేవి శక్తి, కానీ అది బయటికి రావడం మహిషాసుర సంహారం సమయంలో జరిగింది. అలా మహిషాసురుని అంతం చేశాక దేవి ఉగ్ర రూపంలో ఉంది. దేవతలందరూ ఆమెను చూసి భయపడిపోయారు. దేవతలందరూ ఆమెను ఇక్కడే భూమి మీద ఉండి ప్రజలను కాపాడమని కోరారు. దాంతో ఆమె కీలాద్రి మీద వెలిసింది. అక్కడ మొట్టమొదట పూజ ఇంద్రుడు చేశాడు గనక ఇది ఇంద్రకీలాద్రిగా మారింది. అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని కంట్రోల్ చేయడానికి పరమేశ్వరుడు కూడా ఉంటే అమ్మ శాంతిస్తుందని భావించే సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి ఈ అశ్వమేధ యాగాలు చేసి శివుణ్ణి పూజించాడు. దానికి మెచ్చిన శివుడు జ్యోతిర్లింగంగా వెలిశాడు. బ్రహ్మదేవుడు మల్లికా పూజతో పూజించాడు గనక ఆయనను మల్లేశ్వరుడు అని వివరిస్తారు. విజయవాడలో ఈ విధంగా దుర్గమ్మ మల్లేశ్వర స్వామి వచ్చారు. ఈ అమ్మవారు ఉగ్ర రూపంలోనే ఉండేవారు. కానీ ఒకసారి ఆదిశంకరాచార్యుల వారు వచ్చి ఇక్కడ మల్లేశ్వర స్వామి జ్యోతిర్లింగం సరైన కండిషన్లో లేదు అని చెప్పి కొత్త జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని దాచేశాడు. ఉంచి ఇక్కడ శాంతి రూపంలో ఉంచి ఉగ్రం అవ్వకుండా శ్రీచక్రాన్ని కూడా ఉంచారు. ఇలా దుర్గమ్మ ఇంద్రకీలాద్రి మీద పూజలు అందుకుంటుంది. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ పుట్టినిల్లు ఓ పోలీస్ స్టేషన్ అంటే నమ్మగలరా? వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్న అది ముమ్మాటికి నిజం. దుర్గమ్మను తమ ఆడపడుచుగా భావిస్తారు విజయవాడ పోలీసులు. ఎన్నో ఏళ్లుగా ఆ సాంప్రదాయం కొనసాగుతుంది. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మకు ఏ పూజ చేసినా 1 టౌన్ పోలీసులు పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. మరి ముఖ్యంగా దసరా ఉత్సవాలు ప్రారంభం అవ్వాలి అంటే పోలీస్ స్టేషన్ నుండి అమ్మవారికి మొదటిసారి తీసుకురావాల్సిందే. బెజవాడ పోలీసులు అమ్మవారిని తమ తోబుట్టువులుగా భావిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభానికి ముందే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సందడి మొదలవుతుంది. నవరాత్రులలో ప్రారంభం ముందే రోజు రాత్రే పోలీస్ స్టేషన్ నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారెను తీసుకొని వెళ్తారు అధికారులు. పోలీస్ స్టేషన్ నుంచి అందించిన చీరను అమ్మవారికి అలంకరించిన తర్వాతే దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పురాణాల ప్రకారం 14-15వ శతాబ్దంలో కొండవీటి రెడ్డి రాజులు విజయవాడ పరిసర ప్రాంతాలను పరిపాలించేవారు. ఆ సమయంలో ప్రస్తుతం విజయవాడకున్న స్థలంలో ఎలాంటి పట్టణం గ్రామం ఉండేది కాదు. ఎక్కడ చూసినా చుట్టూ చెట్లు దట్టమైన అడవులు ఉండేటివి. ఆ ప్రాంతం అంతా కూడా క్రూర మృగాలు సంచరిస్తూ ఉండేటివి. కొంతమంది జాలర్లు కృష్ణా నదిలో చేపలు పట్టేందుకు వస్తూ ఉండేవారు. జాలర్లకు కాపలాగా ఉండేందుకు కొండవీటి రెడ్డి గాజులు 2 సిపాయిలను నియమించారు. వారిలో ఒకరి పేరు మంగయ్య. ఆ 2 సైనికులు చాలా జాగ్రత్తగా వారి విధులను నిర్వర్తించేవారు. జాలర్లు నదిలో చేపలు పట్టి వాటిని కొండపల్లికి తీసుకొని వెళ్ళేవారు. కొండపల్లిలో వెళ్ళే మార్గ మధ్యలో అంటే ప్రస్తుతం విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్న ప్రాంతంలో జాలర్లు సేద తీరేవారని చరిత్ర చెప్తుంది.
కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వారి ప్రయాణాన్ని కొనసాగించేవారట. ఏదో చిన్న పొరపాటు కారణంగా జాలర్లకు కాపలాగా ఉన్న 2 సిపాయిలను విధుల నుంచి తొలగించారట. అప్పటి పాలకులు కొంతకాలం తర్వాత నదిలో చేపలు పట్టేందుకు వచ్చే జాలర్లు వారు సేద తీరేందుకు అనుకూలంగా ఆ ఘాతంలో చిన్న చిన్న గుడిసెలను కట్టుకున్నారు. అలా ఆ ప్రాంతంలో ఓ చిన్న ఊరు ఏర్పడింది. ఆ ఊరును జాలర్ల పల్లె అని పిలిచేవారు. ఉద్యోగం పొడగొట్టుకున్న సైనికుడు కూడా జాలర్ల పల్లెలో జాలర్లతో కలిసి జీవనం సాగించేవారు. సిపాయిగా ఉద్యోగం పోగొట్టుకున్న మంగయ్య జీవనాధారం కోసం మేకలను కాసేవాడు. ఒకరోజు మంగయ్య మేకలను తోలుకొని ఇంద్రకీలాద్రి కొండపై వెళ్ళాడు. అక్కడ ఓ ప్రాంతంలో కూర్చొని ఏదో పరధ్యానంలో ఓ చిన్న రాయిని తీసుకొని మట్టి పైన ఏదో గీతలు గీస్తూ కూర్చున్నాడు. అలా గీస్తూ ఉన్న సమయంలో ఆ మట్టిలో నుంచి చిన్న విగ్రహం లాంటి రూపం బయటపడింది. అయినా మంగయ్య పరధ్యానంలో విగ్రహాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోవడంతో అమ్మవారు ఆగ్రహించి సిపాయి మంగయ్య కూతురి వంటిలోకి పూనుకుంది. దాంతో ఆ చిన్నపిల్ల గంభీరంగా మాట్లాడడం మొదలుపెట్టి, "ఏం మంగయ్య, నేను అనుగ్రహించిన నన్ను పట్టించుకోవడం లేదే, వచ్చేస్తావా" అంటుంది. ఆ మాటలు విన్న మంగయ్య విగ్రహం బయటపడిన ప్రదేశానికి వెళ్ళి విగ్రహాన్ని వెనక్కి తీసి చూశాడు. అది ఓ అద్భుతమైన అమ్మవారి విగ్రహం. ఆ విషయం జాలర్లపల్లిలోని ప్రజలకు తెలిసి తిలకించి అమ్మవారికి ఓ చిన్న గుడిసెను నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. అలా మంగయ్య అమ్మవారిని సేవిస్తూ ఉండగా ఈ రోజు రాత్రి అమ్మవారు మంగయ్య కలలో కనిపించింది. అలా కనిపించిన అమ్మవారు, "మంగయ్య, నన్ను నీతో ఒట్టువులుగా భావించు. దసరా ఉత్సవాలకు మొదటిసారిను నీ చేతుల మీదనే అందించు. అప్పుడు నేను నీ ఇంటికి వచ్చి పసుపు కుంకుమలు తీసుకుంటానని" చెప్పి మాయమైపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి మంగయ్య కూతురు అమ్మవారిలో ఐక్యమైంది. దాంతో ఆ అమ్మవారే మంగయ్య చేతితో పూజలు అందుకునేందుకు అతని కూతురిలా వచ్చిందని ప్రజల నమ్మకం. అమ్మవారు తన పుట్టినిల్లుగా భావించిన మంగయ్య ఇల్లు కాలక్రమేణా శిథిలం అయిపోవడంతో బ్రిటిష్ అధికారుల కాలంలో 1900 సంవత్సరంలో మంగయ్య ఇల్లు ఉన్న ప్రదేశంలో ఓ పోలీస్ స్టేషన్ నిర్మించారు. రాబర్ట్ హ్యాండ్స్ అనే ఒక బ్రిటిష్ అధికారి అమ్మవారి మహిమలను గురించి, ఆ పోలీస్ స్టేషన్ గురించి ఓ శిలాశాసనంలో రాయించారు అని ఆ పోలీస్ స్టేషన్ కూడా శిథిలావస్థకు రావడంతో ఇప్పుడు ఉన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్ నిర్మించారు. ప్రస్తుతం బెజవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ అమ్మవారిని తమ తోబుట్టువుగా భావించి మొదటిసారిను అమ్మవారికి అందిస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన చీరను అమ్మవారికి అలంకరించిన అనంతరం దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలా బెజవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ అమ్మవారికి పుట్టినిల్లుగా, అక్కడి పోలీసులు అమ్మవారికి తోబుట్టువులుగా మారారు. ఇప్పటికీ అదే సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. బెజవాడ దుర్గమ్మ ఎంతో శక్తివంతమైన దేవత. ఆ తల్లి ఎప్పుడు బెజవాడలో సంచరిస్తూ ఉన్నదన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం అందరూ కూడా నమ్ముతారు. మన పెద్దల కాలం నుండి దీనికి సంబంధించిన ఒక కథ బాగా ప్రచారంలో ఉంది. అది 1955వ సంవత్సరం. అప్పుడే రోజులు మారాయి అనే ఒక మూవీ రిలీజ్ అయింది. అది అక్కినేని నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసిన మూవీ. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. రైతులకు బాగా కనెక్ట్ అవ్వడంతో మన స్టేట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఈ సినిమాను చూశారు. ఈ సినిమా చూడడానికి మనుషులే కాదు, స్త్రీ రూపంలో ఆ దుర్గమ్మ కూడా వచ్చి చూసింది. అది సెకండ్ షో కావడంతో మూవీ అయిపోయాక అమ్మ బయటికి వచ్చి ఒక రిక్షా అతని ఇంద్రకీలాద్రికి వెళ్ళాలని అడిగింది. ఆ రిక్షా అతను కూడా సరే అమ్మ అని ఎక్కించుకొని రిక్షా తొక్కుతూ వెళుతూ ఉన్నాడు. ఆ రిక్షా అతడి పేరు వెంకన్న. రిక్షా ఎక్కిన ఆ రెడ్ చీర కట్టుకొని నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకొని స్వయంగా అమ్మవారిలాగా ఉంది. అక్కడ నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ, "బాబు, అర్ధరాత్రి సమయం అయింది కదా, మొత్తం చీకటిగా ఉంది. అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుందంటారు కదా, నీకు భయం వేయటం లేదా" అని అడుగుతుంది. దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న, "అమ్మా, దుర్గాదేవి మా తల్లి దగ్గర ఏ బిడ్డకు భయం ఉంటుంది చెప్పు తల్లి, భయం ఎందుకు మాకు" అన్నాడు. కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి నుండి రాగానే ఆయన రిక్షా ఆపి, "ఏ ఇంటికి వెళ్ళాలమ్మా" అని ఆమెను అడుగుతాడు. కానీ వెనక నుండి సమాధానం లేదు.
అదేంటి అని వెనక్కి తిరిగి చూడగా ఆవిడ ఉండదు రిక్షాలో. రిక్షావాడు ఏది ఈవిడ అని చుట్టూ చూడగా ఆమె పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది. అదేంటి అమ్మ డబ్బులు ఇవ్వలేదు అని అక్కడి నుండి అడుగుతాడు వెంకన్న. అప్పుడు ఆ అమ్మాయి నీ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది. వెంకన్న తలపాగాలో చూసుకోగా అమ్మవారి బంగారుపు గాజు ఒక పక్క, 10 రూపాయల నోటు మరో పక్క ఉన్నాయి. మళ్ళీ ఆవిడ వైపు వెంకన్న తిరిగి చూస్తాడు. అలా వెంకన్న చూస్తూ ఉండగానే ఆవిడ మెట్ల మీదే మాయమైపోతుంది. వెంటనే ఆయనకు అర్థమవుతుంది తన రిక్షా ఎక్కింది ఆ అమ్మలగమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మే అని. దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయడం మొదలు పెడతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పరుగు పరుగున వచ్చి ఏమైంది ఏంటి అని అడగగా వారికి జరిగిందంతా కూడా చెప్తాడు. బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకు వచ్చింది అమ్మవారే అని అర్థమైపోతుంది. ఇలా ఎన్నో సంఘటనలు విజయవాడలో జరిగాయి. ఇన్ని సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా గాజు ఫోటో సహా వేశారు. అప్పట్లో గాజులు షాపుకు వెళ్ళి కొనుక్కునేవారు కాదు, గాజులు అమ్ముకునేవారు. ఊరికి వచ్చి తిరిగి అమ్మవారు. అనగనగా వెంకటాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు దుర్గాదాస్. ఈయన దుర్గామాత భక్తుడు. ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు. ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతని స్మరిస్తూ ఉండేవాడు. ఇతను ప్రతి స్త్రీని దుర్గా అని పిలిచేవాడు. ఎవరికి కూడా గాజులు వేసిన ఆమెను దుర్గా అని పిలిచేవాడు. ప్రతి స్త్రీని దుర్గామాతగానే భావించేవాడు. దుర్గాదాస్ ఒకరోజు గాజుల పెట్టెను ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఇచ్చిన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకొని కనిపించింది. ఆమె ముత్తైదువు. చక్కగా ముక్కు పుడక, కాళ్ళకు పసుపు, నుదుటినకు పెద్ద బొట్టు పెట్టుకొని ఉంది. ఆ అమ్మాయి దుర్గాదాస్ను పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది. అప్పుడు దుర్గాదాస్ గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులను చేతి నిండా ధరించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులను చేతి నిండా వేయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాస్తో నేను మా అత్తవారి ఇంట్లో ఉన్నాను. నువ్వు గోపాలపురం వెళ్తూ ఉన్నావు కదా, శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు మాదే. ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు. నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది. మా నాన్నగారికి నా మీద కోపం ఉంది. మాకు అమ్మాయి లేదు అని అంటాడు. అప్పుడు మా దేవుడి గదిలో ఒక పాత కుంకుమ భరిణి ఉంది. అందులో ఒక కాసు ఉంది. అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు. దానికి మా నాన్న కుదరదంటాడు. అయినా గట్టిగా పట్టుకో. కాసు తీసుకొని అస్సలు వదిలిపెట్టకు అని ఆమె దుర్గాదాస్తో చెప్తుంది. అప్పుడు దుర్గాదాస్ సరే అని శివాలయం పక్కన ఉన్న ఎత్తరుగుల ఇంటికి వస్తాడు. ఆ ఇల్లు చూడడానికి చాలా పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది. ఆ ఇంటి ముందట వేద విద్యార్థులు కనిపిస్తారు. దుర్గాదాస్ ఇంటి యజమానిని పిలిచి అయ్యా, చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను. మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది. నాకు త్వరగా డబ్బు ఇప్పిస్తే వెళ్తాను. ఇంకా ఊరంతా తిరిగి గాజులు వేయాలి అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి నాకు అస్సలు ఆడ సంతానమే లేదు. నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు. అప్పుడు ఆ దుర్గాదాస్ శివాలయం పక్కన రామకృష్ణ పండితుడు అంటే మీరే కదా అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు. దానికి దుర్గాదాస్ అయ్యా, ఏవైనా గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి. చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటున్నారా? మీరు అలాగే అంటారని ఆ అమ్మాయి కూడా చెప్పింది కూడా. నా డబ్బులేవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అంటాడు దుర్గాదాస్. దానికి రామకృష్ణ పండితుడు నాకసలు అమ్మాయిలే లేరు. ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగడం ఏంటి అని దుర్గాదాస్తో వాదిస్తాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుగా గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి వస్తారు. దానికి దుర్గాదాస్ మీరు భలేవారు. ఎంత కోపం ఉంటే మాత్రం
కన్న కూతుర్ని కాదనుకుంటారా? అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని. అయ్యా, మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని, ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు తీసుకోకుండా వెళ్ళకని. మీ పాత పూజ గదిలో కుంకుమ భరణిలో కాసు ఉంటుందని నాకుతో చెప్పింది. ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గాదాస్. అప్పుడు రామకృష్ణుడు, మా దేవతా మందిరంలో అసలు కుంకుమ భరణి లేనేలేదు, ఇంకా కాసు ఎక్కడిది అంటాడు. మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు దుర్గాదాస్. చుట్టుపక్కల వాళ్ళు కూడా దుర్గాదాస్ మన గ్రామానికి ఎప్పుడు వచ్చేవాడే, ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమ భరిణ ఎక్కడుందో చూడండి అని రామకృష్ణుడితో అంటాడు. ఈ తతంగమంతా వింటున్న పండితుని తల్లి పూజా మందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్టు నాకిప్పుడు జ్ఞాపకం వస్తుందిరా, ఒకసారి బాగా చూడు, అందులో కుంకుమ భరిణి ఉండవచ్చు అంది ఆ వృద్ధురాలు. రామకృష్ణుడికి కొద్దిసేపు వెతికాక ఒక చిన్న మీట కనిపిస్తుంది. దాన్ని తాకగానే ఒక కుంకుమ భరిణి బయటకు వస్తుంది. ఆ కుంకుమ భరిణిలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది. అప్పుడు రామకృష్ణుడు మనసులో, అసలు ఇక్కడ కుంకుమ భరిణ ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు, నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు. నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు. రామకృష్ణుడు కుంకుమ భరిణిలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది. వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు. ఆ తర్వాత ఇంకోసారి కుంకుమ భరిణిలో చెయ్యి పెడతాడు. మళ్ళీ ఇంకొక కాసు వస్తుంది. ఇలా చెయ్యి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి. రామకృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు. అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, ఇది మా తాతగారి కాలానికి చెందింది. ఈ కుంకుమ భరిణిలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించేవాడట. తర్వాత కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించటం మానివేశారు అని ఆ వృద్ధురాలు చెప్తుంది. అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజా మందిరం నుంచి కాసులు తీసుకొని బయటకు వచ్చి, దుర్గాదాస్, నువ్వు ఎవరిని చూశావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతాడు. బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుడిని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు దుర్గాదాస్ ఊరు వాళ్ళను మరియు రామకృష్ణుడి కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకుపోతాడు. ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెప్తారు. కానీ ఆ చెరువు పక్కన ఎవ్వరూ కూడా కనిపించరు. ఆ చెరువు చూడడానికి పద్మాలతో నిండిన సరోవరంలాగా కనిపిస్తుంది. అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్టు అడుగులు కనిపిస్తాయి. అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్టు మాత్రం లేవు. అప్పుడు ఊరి వాళ్ళు దుర్గాదాస్తో, వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు, అయినా నీటి కోసం ఇంత దూరం ఎవరు కూడా రారు అని అంటారు. అప్పుడు దుర్గాదాస్, దుర్గమ్మ, వీళ్ళకి ఇప్పుడు ఆ అమ్మాయి కనబడితే తప్ప ఎవరు కూడా నా మాట నమ్మరు. ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వాడిని అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకుంటే అప్పుడు చెరువులో నుంచి 2 చేతులు బయటికి వస్తాయి. 2 చేతులకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి. దుర్గాదాస్ ఈ దృశ్యాన్ని, అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసి స్పృహ తప్పి పడిపోతాడు. ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది. ఊరంతా ముక్కుతారు. అప్పుడు అందరూ చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాతే స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు. అప్పటి నుంచి రామకృష్ణుడు వారి కుటుంబం భక్తి ప్రవర్తులతో అమ్మవారిని పూజించడం ప్రారంభించారు. ఆ కుటుంబం ఆ అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లింది. అమ్మవారు తనకు తానుగా పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులమ్మే అతడికి కనిపించిందని ఊరంతా భావించారు. గాజులు అమ్ముకునే వ్యాపారికి అమ్మవారు ఎందుకు కనిపించారు అంటే, ఆయన పెద్ద పెద్ద పూజలు హోమాలు ఏమీ చేయలేదు, కానీ ఎప్పుడు దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు. ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు. ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటి అంటే, నిజమైన భక్తి కలిగిన వారికి అమ్మ సాక్షాత్కరిస్తుంది. అమ్మవారు శక్తిని తెలిపే మరొక కథ కూడా ఉంది.
ప్రాచీన కాలంన హిరణ్యాక్షకుడు వంశంలో దుర్గముడనే దానవుడు ఒక రాజగురువుకు పుత్రుడిగా పుట్టాడు. మిక్కిలి భయంకరుడు. దేవతలకు ప్రియమైనది, విలువైనది వేదములు గనక వాటిని దొంగిలించితే వారి గౌరవము తగ్గిపోతుందని దుష్ట ఆలోచనతో ఆ రాక్షసులు వాటిని పొందుటకు ఈ ఏళ్ళు కేవలం వాయు భక్షకుడిగా తపస్సు చేసి తన ఘోర తపముచే బ్రహ్మ ప్రసన్నం చేసుకొని వేదములు తనకు లభించాలని దేవతలను ఓడించే బలం కావాలని కోరుకున్నాడు. తపమునకు మెచ్చిన బ్రహ్మ అట్లే అగునని వరము సంగి అంతర్ధానమయ్యను. అప్పటి నుండి బ్రాహ్మణులు వేద మంత్రములు మర్చిపోయారు. స్నాన జప తప హోమ యజ్ఞములు మొదలగు వేదిక కర్మలన్నింటినీ కూడా నశింపచేశాడు. సృష్టి అంతటా ఘోర అనర్థము జరిగిపోయినది. యజ్ఞములు లేవు, భవిష్యలు లేవు, ఘోర కరువు వర్షములు లేవు. వందలాది సంవత్సరాలు పంటలు లేక పొలములు ఎండిపోయాయి. నీరు ఒక్క చుక్క కూడా లేక మనుషులు పశువులు ప్రాణములు విడిచి వెళ్తున్నారు. శవములు గుట్టలుగా ప్రోగు అవుచుండెను. రాక్షసులు అహంకారముతో దేవతల అమరావతిపై పట్టి చుట్టుముట్టిరి. అసమర్థులై దేవతలు హిమాలయములకు కొండలకు గుట్టల్లోకి పారిపోయారు, తలదాచుకున్నారు. అక్కడే జగదంబను ధ్యానం చేయుచు కాలము గడుపుచూ ఉన్నారు. బ్రాహ్మణులు అన్నీ మర్చిపోయి వనములలో తిరుగుచూ విచారించుచూ ఉన్నారు. చివరికి హిమాలయం చేరుకొని వారు కూడా ఆ పరమేశ్వరుని ధ్యానము పూజల ద్వారా స్తుతించసాగారు. అమ్మా, నీ మాయ వలనే ఇట్లు జరుగుచున్నది. నీకు తెలియని సృష్టి లేదు. ఈ భయంకర విపత్తు నుంచి మమ్మను కాపాడు తల్లి. వేదాంగ వేద్యము చిత్రారూపిణివి సకల ఆగమ శాస్త్రములు సతీ సమీతి నిన్ను సూచించుచూ ఉన్నవి. అమ్మ భగవతి శరణు శరణు అని వారందరూ కూడా విలపించుచూ ఉన్నారు. వారి మొరలున్న ఆ భువనేశ్వరి మహేశ్వరి అఖండ తేజంతో అనంత నేత్రములతో దివ్య రూపమున వారికి దర్శనం సంగెను. కన్నులు నీలి కమలముల వలె ప్రకాశించుచూ ఉన్నాయి. చేతులలో బాణములు, కమల పుష్పములు, చిగురు టాకులను, దుంపలు, ఊరగాయలు ఉండెను. ఆకలి దప్పికలు తొలగించే శాకములు, ఖాద్య పదార్థములు, దశభరితమైన ఫలములు ఆమె హస్తముల యందు శోభితమై ఉన్నవి. గొప్ప ధనస్సు కూడా ఉన్నది. సహస్ర కోటి సూర్యకాంతితో ఆమె గొప్ప వెలుగు పుంజము వలె ఉన్నది. ఆ కరుణామయి అనంత నేత్రముల నుండి నీరు ఉపకసాగెను. 9 రాత్రులు కన్నుల నుండి అశ్రుధారలు జలధారలై కురిసెను. ఆ జలధారలతో ప్రాణులన్నీ కూడా సంతుష్టిని చెందాయి. నదులు సముద్రములు నీటితో నిండి కలకలలాడాయి. దాయి ఉన్న దేవతలు బయటకి వచ్చిరి. వారు కూడా ఆ పరమేశ్వరుని మనస్పూర్వకంగా కన్నీట జలములతో శరణాగతిని వేడిరి. అనేక విధములు స్తుతించిరి. వారి శక్తిని తిరిగి వారికిమ్మని, ఆ దుర్గముడి జయించి వారిని కాపాడమని తదుపరి విధములుగా స్తుతించిరి. ఆ పరమేశ్వరి కరుణామయి వారి దీనమైన ఆలాపనలను విని కరిగిపోయెను. అనేక శాకములను, రుచికర ఫలములను, అన్నమును ఇచ్చి పశువులకు భక్త తృణములను ఉనసంగెను. అందుచే ఆమెను వారందరూ కూడా శాకాంబరి అని పిలిచిరి. వేల కొలది కన్నులతో జలములను ఉనసంగినది కావున ఆమెను శతాక్షి అని నామంతో పిలిచిరి. దుర్గముడికి ఆ వార్త తెలిసింది. వెంటనే వారు అంతులేని సైన్యంతో దేవతలపై యుద్ధంకి వచ్చెను. కానీ ఆ దేవి నలువైపుల నుండి తేజోమయి క్షేత్రంచే దేవతలను కాపాడుతూ దుర్గముడిపై బాణము పరంపర కొనసాగించెను. ఆమె నుండి అనేక శక్తులు ఉద్భవించెను. కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగల, మాతాంగి, త్రిపుర సుందరి, కామాక్షి, జంబిని, మోహిని, చిన్న మనస్త, గుహ్యకాళిని మొదలైన శక్తులు ఉద్భవించి దుర్గముని సైన్యంతో మహాయుద్ధము చేసినవి. శంఖ మృదంగముల శబ్దములతో భీతిని కొలిపినవి. స్వయముగా దుర్గముడు యుద్ధమునకు దిగెను. మహేశ్వరికి దుర్గముడికి భయంకర యుద్ధము జరిగినది. వాడి గుర్రములను తన బాణములతో నేలగూల్చి జగదంబ ప్రయోగించిన 5 బాణములతో దుర్గముని ధ్వజమును రథము కూలెను. వాడి వక్షస్థలమును బాణములు చీల్చి వేయగా ఆ భయంకర దానవుడు నేలకు ఒరిగెను. వాడి తేజము అమ్మలో కలిసిపోయెను.
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సకల దేవతలు అమ్మను 1000 నోళ్ళ శటాక్షి అని శాకాంబరి అని కొనియాడిరి. ఆ పిమ్మట మహేశ్వరి దైత్యుల నుండి వేదములను లాక్కొని దేవతలకు ఇచ్చెను. ఆ వేదములు లుప్తమైన కారణంచే అనర్థము జరిగినని బ్రాహ్మణులు నిత్యము వేదములను పఠించుచు తనను పూజించవలనని వేదవాణి తన శరీరమును వాటిని రక్షించమని మధురముగా పలికెను. అలా చేతిలో దుర్గముడని రాక్షసుడు అతమయ్యను గనక దుర్గా అను నామమునుతో తనను పిలిచిన వారు ఎవరైనాను సరే తన మాయను చిన్న భిన్నము చేసి తన స్థానమును పొందిరని దేవి పలికెను. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, కానీ ఒక నిమిషంలో మీ సుడి తిరిగిపోతుంది. మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. దుర్గాద మాత ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది. జన్మ జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో వద్దన్న డబ్బే డబ్బు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. శ్రీమాత్రే నమః.